ఇవాళ రిషికొండ ప్యాలెస్కు సంబంధించి శాసన మండలిలో హాట్ డిబేట్ జరిగింది. అయితే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సహజంగా రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో స్క్వేర్ ఫీట్కి ఇంత అని ఖర్చు పెడితే దానివల్ల ఎంత అవుట్కమ్ వస్తుంది, ఎంత బ్యూటీ వస్తుంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది రియల్ ఎస్టేట్లో కొన్ని నామ్స్ ఉంటాయి. సహజంగా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్ లాంటి లేకపోతే విజయవాడ లాంటి వైజాగ్ లాంటి సిటీల్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ విల్లాస్ కానీ కడుతున్న దగ్గర నాకు తెలిసినంత వరకు 1800 నుంచి 2500 మధ్యలో ఉంటుంది ఎస్ఎఫ్టీ కాస్ట్. ఏది వాళ్ళు మొత్తం ల్యాండ్ కాస్ట్ కలుపుకుని కన్స్ట్రక్షన్ కూడా కలుపుకుని లెక్కేస్తే అంత వస్తుంది. దాని మీద వాళ్ళు ప్రాఫిట్స్ చేసుకుని ఇంకో 1000, 2000, 3000 ఆ ఏరియా డిమాండ్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకుని అమ్ముకుంటారు. సో ఇది లేదా 3000 ఇక మరీ పాష్గా మొత్తం పాలరాతి దీంతోనో లేకపోతే మార్బుల్తోనో వీటితో కడితే 4000 అవుతుందేమో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్ఎఫ్టీకి, అంటే చదరపు అడుగుకి కన్స్ట్రక్షన్ కాస్ట్. మీకు మనం బాగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతిలో అప్పుడు సచివాలయము, అసెంబ్లీ ఇవన్నీ కట్టినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం స్క్వేర్ ఫీట్కి 6000 రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది, బడ్జెట్లో చూపించింది. దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వారి పార్టీ నాయకులందరూ విపరీతంగా ఎగబడి విరుచుకుపడ్డారు. 6000 రూపాయలు ఖర్చు పెట్టావంటే నువ్వు అసలు ఏం కట్టావు ఇక్కడ, అది ఇదని చెప్పి. నిజంగానే అది 6000 ఇంత ఎక్కువ పెట్టి కట్టారు అనుకున్నాము, అది ఓకే. ఆ రోజున విమర్శలు వచ్చాయి ప్రభుత్వం మీద. ప్రభుత్వం దానికి ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2-3 సార్లు సీలింగ్ నుంచి లీకేజ్ అయితే కూడా 6000 పెట్టి ఖర్చు పెట్టింది ఇదేనా చంద్రబాబు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిపీటెడ్గా అడిగారు. ఇదంతా నేను ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనం తెలుసుకోబోయే కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకోబోతున్నాం కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. 24,000 రూపాయలు చదరపు అడుగుకి, 24,000 అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి 6 రెట్లు ఎక్కువ. అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో దాని సోకు, దాని సంబరం, దాని హంగు, ఆర్భాటం ఏమీ లేదని చెప్తారు కదా. రిషికొండ దీని మీద కట్టిన ప్యాలెస్లో ఎస్ఎఫ్టీకి 24,000 ఖర్చు చూపించింది ప్రభుత్వం. సొంత డబ్బులు అయితే కడతారా అంత ఖర్చు పెట్టి? 24,000 రూపాయలు ప్రజాధనం కాబట్టే కదా ఖర్చు పెట్టి కట్టారు. అంతకుముందు 58 గదులుండే హరిత ప్లాజా అంటే టూరిజం రిసార్ట్ ఉండేది. 58 గదులుండే దాన్ని కూల్చేసి ఇంకా అద్భుతంగా కడతామని చెప్పి కేవలం 7 రూములతో ఒక 7 ప్యాలెస్లు కట్టారు. 7 ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్ అనుకోవాలి అంతే. ఆ 7 ప్యాలెస్లు కట్టడం కోసం 480 కోట్లు ఖర్చు పెట్టారు. 480 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత ప్రజలందరూ అడుగుతుంటే ఎవరిని వెళ్ళలేదు. చివరికి వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు కూడా వెళ్ళి చూడలేకపోయారు. లోపలికి వెళ్ళి అడిగితే ఇది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు, లేకపోతే ముఖ్యమంత్రి వైజాగ్ వెళ్ళినప్పుడు ఉండడానికి, అమాస్కో పున్నానికో వైజాగ్ వెళ్తే ఉండడానికి అని చెప్పారు దానికి జీవో. మళ్ళీ గట్టిగా మాట్లాడితే రాష్ట్రపతి ప్రధానమంత్రుల విడిది కోసం పెట్టామని. రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండడం కోసం 7 ప్యాలెస్లు కట్టారు ఆ కొండ మీద. అంటే మన రాష్ట్రపతులు, మన ప్రధానమంత్రులు అంత విలాసవంతమైన జీవితాలు గడిపే వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చారా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి? అసలు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఉన్నారా? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రిషికొండ ప్యాలెస్ మీద జగన్ తగలేసిన సొమ్ము ఎవరి కోసం తగలేశాడు, ఎందుకోసం తగలేశాడు, చెప్పే ఖర్చు 24,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టాడంటే దాన్ని ఏం చూడాలి? ఇది ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి వాళ్ళు ఎప్పుడో వస్తే విడిది కోసం కట్టామని చెప్తే మనం నమ్మొచ్చా? ఈ అంశాలతో పాటు ఇవాళ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా అన్నాడు ఇవాళ రాష్ట్రపతి ప్రధానమంత్రి కోసమని అంటూ ఇంకో మాట కూడా అన్నారు. అది ప్రభుత్వ భవనం, అది ప్రభుత్వ భవనం కింద కట్టాము, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని అంటాడు ఆయన. మరి ప్రభుత్వం కట్టిందే కదా ప్రజావేదిక ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్లో కట్టింది కరకట్ట దగ్గర కాన్ఫరెన్స్ల కోసమే కదా కట్టింది. దానికి ఖర్చు పెట్టింది 6 కోట్లు. సింపుల్. కక్షతో వచ్చి రాగానే నేలమట్టం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని అంతటికీ బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళందరూ సాక్షులే. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? దీన్ని ఏం చేయాలి? ప్రభుత్వం భవనం కాబట్టి వాడుకోండి అంటారు. అదేమో కరకట్ట కింద మీరు అన్నిటికీ విరుద్ధంగా
కట్టారు కాబట్టి కూల్ చేసామన్నారు. మరి ఇది విరుద్ధం కదా కొండని తొలిచి కట్టడం. సో ఇది ఓవరాల్గా దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్ఎఫ్టీకి 24,000 అనేది అనూహ్యమైనది, ఎక్కడా జరగనిది. ఇది తెలుగులో మహామహా కాంట్రాక్టర్లు బిల్డర్లు కూడా ఆశ్చర్యపోయే ఖర్చు ఇది. సో దీని మీద మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో